నమస్కారం టీవీ5 వీక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వివరాలకు వస్తే పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు ప్రకటించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు కాల యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డికి క్లీన్ చిట్. పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను రాహుల్ నిస్సిగ్గుగా వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాల యాదయ్య, పోచారంపై చర్యలేవని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మేజర్ జనరల్ కేసీఆర్ పాలనలో ఉన్న సంక్షేమం ఇప్పుడు లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం మాచపూరు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు గ్రామ వృద్ధులతో ఆత్మీయంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. ఎర్రవల్లిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కేసీఆర్ నివాసంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ వేడుకలు చేసుకున్నారు. బుల్టలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. ఈ నెల 17న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటించనున్నారు. అక్కడ ఏఎం గ్రీన్ అమోనియా ప్లాంట్ ను ప్రారంభించనున్నారు. దేశంలోని తొలి పేద ప్రజల కోసమే P4 తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. అధికారులు, పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలుంటేనే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలో కోడి పందాలు ఓ రేంజ్ లో సాగుతున్నాయి. హైకోర్టు పోలీస్ ఆదేశాలను బేఖాతరు చేసి మరీ పందాలు నిర్వహించారు. ప్రత్యేక బరులు ఏర్పాటు చేసి అదానీ అంబుజా సిమెంట్ సమర్పించే వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.